దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడిచ్చిన సమయంలో మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయము ఎంతో మనకి అనుకూలమైనది. మన యొక్క మాటలు జ్ఞాపకం చేసుకొని ఆయన వాక్య ప్రకారంగా జీవించాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రతిరోజు ఆయన యొక్క మాటలు మనము తెలుసుకొని ఎంతవరకు మనము వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నాం, దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఒక మాటను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. దేవుని కృప ప్రార్థన ఫలితం. ఇక్కడ చక్కటి అనుకూల సమయంలో దేవునికి మనం ఏం చేయాలంటే మొరపెడుతూ ఉండాలి. అనుకున్న సమయంలో పోనీయకుండా సదురుపరుచుకోబడి ఎపిసోడ్లు మనకి బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి ఈరోజు ఒక మాటను నేను మీకు తెలియపరుస్తున్న 2 కొరింథీయులు 6వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు ఈ సమయం మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఈ అనుకూల సమయము రక్షణ దినము. మనం ఎంతమంది అయితే ఈ సమయంలో ఉంటున్నామో, ఈ సమయంలో మనం ఎప్పుడైతే ఆయన మాటలు గ్రహించగలుగుతున్నామో, ప్రియ దేవుని పెట్టారా, ఈ సమయంలో మనం అందరం కూడా ఏం చేస్తామంటే ఆయన మాటలు మనం అందరూ వినేవారుగా ఉంటాం. ఇక్కడ దేవుని కృప ప్రార్థన ఫలితం అంటే కనుక ఈ అనుకూల సమయంలో మనం ఎవరైతే ఆ సమయాన్ని మరి గుర్తిస్తారో, ఆ సమయానికి లోపడతారో వారి ప్రార్థన ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. దేవుని కృప లేకుండా ఏది కూడా జరగలేదు. ఆయన కృప ద్వారా అనేకమైన జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అనుకూల సమయమందు నీ మొర్ర ఆలకించితిని, రక్షణ దినములందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయమును ఇదిగో ఇదే రక్షణ దినము. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఈ రీతిగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మాటలు మనకి దేవుడు చెప్తున్న విధానం బట్టి, నీవు అనుదినమును బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏది అనుకూల దినము, ఇదే రక్షణ దినము అని వాక్యం చదివిస్తూ ఉంది. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే కనుక ఇంకా సమయము ఇంకా ఉంది అని ఎదురు చూస్తూ ఉంటారు. సమయం అయిపోతుంది. ఈ వచ్చిన సమయాన్ని మనందరం కూడా సదురుపరుచుకునే వారిగా ఉండాలి. అనుకూల సమయం అందు నీ మొర ఆలకించింది అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎప్పుడైతే నీకు అవసరం ఉందో ఈ అనుకూల సమయంలో నీ ప్రార్థనను అంగీకరించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు అనుకూల సమయంలో నీ ప్రార్థన అంగీకరించింది. ఎందుకు తెలుస్తుంది? ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఆలకించేవాడు, అంగీకరించేవాడు కాబట్టి ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తానని దేవుడి లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు మనము గుర్తుపెట్టుకోవాలి, అనుకూల సమయం అనగా నేను ప్రతి దినము ఆయన ఆదుకునేవాడు అండి. ఆయన నిన్ను ఆదుకొని రక్షించేది. అందుకే ఈ సమయం ఉంది కాబట్టి అనుకున్న సమయంలో మనం ఏం చేయాలంటే కనుక దేవుని యొక్క రక్షణ ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయంలో ఇదే రక్షణ దినము. ఇప్పుడు రక్షణ దినము అనగా మనం ప్రతిదీ కూడా అనుకూల సమయంలో ఉన్నాం. ఈ సమయాన్ని ఏం చేయాలంటే కనుక ప్రతి విషయములందును మనం జ్ఞాపకం చేసుకుని రక్షణ. ఇది మనకు ఒక్కసారి దేవుడు మనకి అవకాశాలు చాలాసార్లు ఇస్తాడు. వచ్చిన ఈ అవకాశాన్ని మనము సదురుపరుచుకునే వారిగా ఉండాలి.
ఈ సమయంను పోనీయకుండా తొట్టెళ్ళిపోకుండా ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారు తగిన ప్రతిఫలము పొందుకుంటారు. దేవుడే మనకి సహాయకుడు, దేవుడే మనకి ఆత్మీయంగా ఉంటాడు. మరి ఈరోజు మన మాట గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ యొక్క సమయం బట్టి ఎంతమంది కోల్పోతున్నాం. మొదట మన జీవితంలోనూ తీర్మానం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకుని ఉంటామో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజును గుర్తుపెట్టుకో. మరి ఇప్పుడు కూడా ఒక తీర్మానం లేకపోతే మా జీవితం వెళ్తుంది. ఎప్పుడు దేవుని యందు ఒక ఆసక్తి కలిగి ఉండాలి. ఈ సమయంలో నేను ప్రార్థన చేయాలి, ఈ సమయం అనుకూల సమయం నేను సదుపరుచుకోవాలి, ఈ సమయంలో ఈ రీతిగా నేను ఉండాలి, ఇప్పుడే ఈ సమయంలో రక్షణ దినము ఈ రక్షణ పొందుకోవాలి, నా జీవితం ఒక తీర్మానం కావాలి అని ఎప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తీర్మానం ఎప్పుడైతే జీవించబడతారో వారు తీర్మానముకు దేవుని పిలుపు అంటాడు. మనం ఎప్పుడైతే ఈ ఆలోచన చేస్తామో ఆలోచన కూడా ఎప్పుడు మనం జీవించబడతాం ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజును మనం గుర్తుపెట్టుకోవాలి, ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ యొక్క సమయమును చాలా అనుకూలంగా. అందుకే పౌలు యొక్క రకములైన అనుభవములు అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే అనేకమైన రకముల అనుభవముల గురించి చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు మనం ఎలాగుంటున్నాం, దేవుని పని చేయనప్పుడు పౌలు ఏర్పరచబడిన శ్రమలు ఏంటి, అవిశ్వాసమును విడిసి మరి ఎలాగీతంగా ఉంటున్నాడో దేవుని వాక్యము స్పష్టంగా రాయబడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. మనం ఈరోజు అనేక సార్లు కూడా దేవుని పని చేయాలప్పుడు శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు అన్నీ ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ మనం ఏం చేయాలంటే జయించాలి. జయించి అనేక సార్లు మనం ప్రతి దినమును కూడా ప్రార్థన ఫలితాన్ని పొందుకోవాలి. ఈరోజు ఎంతమంది మనము ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది దానికోసం ఆశించగలుగుతున్నామంటే కనుక చాలా తక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క మాటలు చాలా చక్కగా చూస్తే కనుక, మీరు విశ్వాసంతోడుగా ఉండకూడదు ప్రియ దేవుని, మీరు అవిశ్వాసంతో వండుకోండి దేవుడికి స్తోత్రం. మనం ఎంత విశ్వాసం కలిగి జీవించబడతామో విశ్వాసం అనే జీవితాన్ని నడవాలి. మన జీవితంలో అవిశ్వాసములను తోడుగా ఉంచుకొని నడుస్తూ ఉంటాం. ఇక్కడ ఆయన ఒక మాట చదివిస్తున్నాడండి. ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పౌలు ఏర్పరచబడినప్పుడు అంటండి అనేకమైన శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, శోధనలు వచ్చాయి. అనేకమైన జయించాడా వెళ్ళిపోయాడా అంటే ఆయన జయించాడు. ఆ ప్రతిది కూడా జయించబడ్డాడు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, దేవుని హస్తములో నుండి తగ్గించుకుని పని చేశాడు. ఈరోజు మనం ప్రతి విషయంలో దేవుని హస్తంలో తగ్గింపు జీవితం మన దగ్గర ఉండాలి. పౌలు అదే రీతిగా మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మను ప్రతి దినమును వేడుకొనుస్తున్నాను అంటే ప్రతిరోజు ఆయన ప్రార్థన చేస్తాడు. ఏ రోజును కూడా మానలే. ఈరోజు మనం ఈరోజు చేస్తే రేపు చెయ్యం, రేపు చేస్తే ఎల్లుండి చెయ్యం, వారం చేస్తే నెల చెయ్యం. ఇలా మన జీవితాన్ని ఎంతోమంది కోల్పోతున్నారు. ఇష్టం ఉంటే మనం వస్తాం దేవుడి సంతకి, లేకపోతే మానేస్తాం. ఆయన అలా కాదు, ప్రతిరోజు దేవుని సందులో ఆయన ఏం చేశాడు, వేడుకున్నాడు, ప్రభుని అడిగాడు, ప్రభు నీ చిత్త ప్రకారంగా నీ కృప లేకుండా మేము ఎలా జీవించగలమయ్యా, నీ హస్తం లేకుండా నీ హస్తం తగ్గించుకోకపోతే మేము ఎలా బ్రతకగలమయ్యా అని పౌలు భక్తుడు అడుగుతున్నాగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా అడగాలి, ఆ విధానం బట్టి నేర్చుకోవాలి. అటువంటి కృపలో మనం వర్ధలపడాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఈ రీతిగా మనం జీవించగలుగుతామో ఆత్మిక జీవితాన్ని మన బలాన్ని పొందుకుని వారిగా ఉంటాం. చాలాసార్లు మన జీవితంలో అనేకమైన కోల్పోతున్నాం కదా ప్రియ దేవుని బిడ్డలారా.
అందుకే మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండకుండా దేని వాక్యం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు మీ స్నేహం చేయొద్దు, ఎందుకంటే అది చెడు స్నేహము. మరి దుష్టుల అంటే స్నేహము నుండి మనం వేరొకటి చాలా మంచిది. ఈరోజు దేవునితో స్నేహం ఉండాలి, కానీ దుష్టుల స్నేహం మనకు అవసరం లేదు అండి ప్రియ దేవుని పిల్ల. అందుకే దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి మనం దేవుని విషయంలో అనేక సార్లు మరి మనం చూస్తున్నప్పుడే కనుక అవిశ్వాసంతో విశ్వాసకుని పాలు ఎక్కడ చెప్పండి. విశ్వాసకుని అవిశ్వాసకి 2 పొత్తులు ఉన్నాయంటే లేవు. అవిశ్వాసి మార్గం వేరు, విశ్వాసి మార్గం వేరు అండి. దేవుని యొక్క మార్గం వేరు, ఈ లోక మార్గం వేరు. ఈ రెండింటి కూడా తేడా కనిపిస్తుంది. ఇక్కడ విశ్వాసకి అవిశ్వాసకి ఏంటి తేడా? ప్రియ దేవుని పిల్లలు, ఈరోజు మనం ఒక మాటను గుర్తు చేసుకోవాలి, ఆలోచన చేయాలి. ఎప్పుడైతే మనం ఈ మాట చేస్తామో ఇది అనుకూల సమయము. ఈ సమయముని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో, ఈ సమయం ఎవరైతే అనుకూలంగా తీసుకుంటారో వారికి ఇది రక్షణ దినము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రక్షణ దినములో మనం ఎలా ఉంటున్నాం? రక్షణ ఎలా ఉంటున్నాం? ప్రియ దేవుని రక్షణ దినమునందు కూడా నేను ఆదుకుంటూనే ఆయన చెప్తున్నాడు. ఏ రోజు దేవుడిని విడిచిపెట్టలేదు, నిత్యము ఆయన కృపతో నడిపిస్తూ ఉన్నాడు, మన ఆదరిస్తూ ఉన్నాడు, ప్రతిరోజు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుని వాక్యం చదివిస్తాం కాబట్టి మనము ప్రతి దినదినమును కూడా ఆయన మాటలు గుర్తుపెట్టుకొని ఆలోచన చేసుకుని ఆత్మీయ మనిషిని బలపడుతూ ఉండాలి. ఆత్మక జీవితంలో మనకు కలుగుతూ ఉండాలి. ప్రియ దేవుని సంగమా, మనం ఎప్పుడైతే ఈ మాటలు మనం ఆలోచన చేసుకొని దేవుని పట్ల ప్రేమ కలిగి ఆత్మీయంగా మనం జీవించగలుగుతామో అదే సమయంలో మనం అనుకూల రీతిగా నడిపించబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క సన్నిధంలో దేవుని యొక్క మాటలు మనకు చదివిస్తున్నాయి కాబట్టి ఆయన మార్గంలో మనం స్థిరంతముగా ఉండాలి. కాబట్టి మన ఆత్మీయంగా బలపడాలి. కాబట్టి ఆత్మకు జీవితంలో నడిపించాలి. కాబట్టి మనం ఏం చేయాలి కనుక మనం అనుకూల సమయంలో మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఈ అనుకూల సమయంలో ఆయన సన్నిధిని మనం ఏం చేయాలి కనుక మొదలుపెట్టాం. ఎప్పుడైతే అన్నాడు నీ అనుకూల సమయంలో నీ మొరని ఆలకించుతాను అన్నాడు, అంటే నీ ప్రార్థన ఆలకించండి. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసి ప్రతిరోజు ప్రార్థన చేసావో ఆ ప్రార్థన నేను అందుకున్నా. ఎప్పుడు ఏ ప్రార్థన నీకు సమయం వచ్చిందో ఆ సమయానికి నేను అంగీకరిస్తాను. మనం అనుకుంటాం ప్రతిరోజు ప్రార్థన చేసిన దేవుడు ప్రార్థన, కానీ నువ్వు చేసే ప్రార్థన ఆయన దగ్గర ఉంటుంది. అది ఎప్పుడు చేసే అవసరం దాన్ని తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. అదే మనం చేసే ప్రార్థనకు ప్రార్థన ప్రతిఫలము, దేవుని కృప ప్రార్థన ప్రతిఫలం. ఆయన కృప ఉంది, నువ్వు చేసే ప్రార్థనకు ప్రతిఫలం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఇదే మాటను ఇదే వాక్యం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా మరి మన జీవితంలో క్రైస్తవుడిగా మనము విశ్వసించినప్పుడు ఆయనలో మనం బలపడుతున్నప్పుడు అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు, అనేకమైన ఇబ్బందులు ఎదురవుతూ వస్తాయి. గుర్తించారా? అనేక సార్లు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎంతోమంది కోల్పోయిన వారము. ఈ కోల్పోయిన జీవితాన్ని తిరిగి మనం ఏం చేయాలంటే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ తిరిగి దేవుడు కట్టబడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవిశ్వాసంగా ఉన్న మనము విశ్వాసముగా మార్చబడుతున్నాడు. ఈ సమయంలో అనుకూల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరికి మనం వచ్చాం, ఆలోచన చేస్తున్నాం. ఇదే ఒక రక్షణ దినము కాబట్టి ఆయన సహకారం ఉన్నారు. మనము తీర్మానించుకోవాల్సింది ఏమిటంటే కనుక మనం ఇప్పుడే ఆయన రక్షణ దినంలో ఉన్నాం. మనం అందరం కూడా మారు మనస్సు పొందుతూ ఉంటాం. అప్పుడే మన ఉదయం మార్చుకోవాలి. అప్పుడే నీ రక్షణ దినం వచ్చింది. ఇంకా సమయం ఉంది అని వెళ్ళిపోతే నీ జీవితంలో ఎప్పుడు సమయం చెప్పండి? నీ జీవితం ఎప్పుడు సమయం లేదు. సమయం ఉందని వెళ్ళిపోతూ ఉంటాం. ఈ సమయమును ఎప్పుడు మనం సదుపరచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి మన అనుకూల సమయం బట్టి మనం ఏం చేయాలంటే కనుక ఉండాలి. అందుకే ప్రతి విశ్వాసులకు మరి అవిశ్వాసులకు ఈరోజు మనం ఎలా ఉంటాయి కనుక అవిశ్వాసాన్ని నుంచి విడిచిపెట్టి విశ్వాసానికి మనం రావాలి. అవిశ్వాసం సాంగత్యము కానీ, స్నేహము కానీ,
చేయకూడదు దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఏదేమి పిల్లరా ఈరోజు మనం అందరము దేవుని సన్నిధిలో దేవుని యొక్క మార్గం మన స్థిరంతముగా ఉండి ఈ సమయంలో అనుకూల సమయంలో మనందరం కూడా జీవించి ఆయన మార్గంలో స్థిరంతముగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియదేవుని బట్టి ఇప్పుడే మనకి మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము కాబట్టి రక్షణ మనందరం పాలుపగాస్తాయి అని కృపదారుగా మనందరం వర్ధలో పడాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుని కృప కాపుదల మనందరికీ తోడే నడిపించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వశక్తుల తండ్రి, సర్వోన్నతులు, పరిశుద్ధులు, జీవాధిపతి దేవ, దయగల తండ్రి, నీ కృపాని కాపుదల దీవెన ఆశీర్వాదం బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, వారి అవసరాలు వరకు తీర్చండి. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేసి నీ కృపలో నీ ఆత్మహత్యలు చేసి నీ కృప ప్రతి బిడ్డ బలపరచండి. ఇది అనుకూల సమయం ప్రభా. ఈ సమయంలో ప్రభా ప్రార్థించినప్పుడు ఈ సమయంలో తండ్రి ఎప్పుడు అవసరంతో దానికి ప్రతిఫలమిస్తానని వాగ్దానం చేస్తా తండ్రి. ప్రభా ప్రార్థన ఫలితంగా ఇస్తున్నాను. అటువంటి కృప త్యాగన ఆశీర్వాదం మాకు అందరూ కనిపించి నీ ఆత్మను మమ్మల్ని వద్దలు చేసి నీ నామానికి మహిమ దేవునికరంగా మేలుకరంగా ఉన్నందరూ నడిపించమని మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.